వర్షాకాలం స్టార్ట్ అయింది. సో జ్వరము, దగ్గు, జలుబు అనేది పిల్లలలో స్టార్ట్ అవుతుంది. సో దీనికి పేరెంట్స్ తీసుకోవాల్సిన బేసిక్ ప్రికాషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మీ రావులి, ఎండి పీడియాట్రిక్స్ కన్సల్టెంట్, అశ్విని హాస్పిటల్. జలుబు, దగ్గు, జ్వరం అనేది కామన్ వర్షాకాలంలో. సో ఫస్ట్ జ్వరము ఎలా చెక్ చేసుకోవాలి? ఇనిషియల్ గా డిజిటల్ థర్మామీటర్ తోటి మోర్ దెన్ 99.5 degrees ఉంటేనే ఫీవర్ ఉన్నట్టు. సో అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పారాసెటమాల్ డోస్ అనేది ఇవ్వాలి. డాక్టర్ అడ్వైజ్ చేసిన డోసేజ్ ప్రకారం మాత్రమే పిల్లలకి పారాసెటమాల్ అనేది ఇవ్వాలి. అలా కాకుండా కొంతమంది డాక్టర్ అడ్వైజ్ లేకుండానే కొంతమంది మెఫినమిక్ యాసిడ్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. సో అలా ఎప్పుడు చేయకూడదు. మెఫినమిక్ యాసిడ్ వల్ల ఏంటంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. దాని వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటిల్ అండ్ అన్లెస్ డాక్టర్ అడ్వైజ్ లేనిదే మెఫినమిక్ యాసిడ్ సిరప్ అనేది స్టార్ట్ చేయొద్దు. నెక్స్ట్, ఒకవేళ పారాసిటమాల్ సిరప్ ఇచ్చిన తర్వాత కూడా ఫీవర్ తగ్గట్లేదు అంటే టిపెట్ స్పాంజింగ్ అనేది చేయాలి. యాక్సిల్ అండ్ గ్రాయిన్ రీజియన్స్ లో ల్యూకామ్ వాటర్ తోటి మాత్రమే టిపెట్ స్పాంజింగ్ అనేది చేయాలి. అలా కాకుండా ఐస్ కోల్డ్ వాటర్ గానీ చాలా చల్లని నీళ్ళతోటి మాత్రం ఎప్పుడైనా స్పాంజింగ్ అనేది చేయకూడదు. నెక్స్ట్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే హైడ్రేషన్. హైడ్రేషన్ ఎలా ఇవ్వచ్చు అంటే లెమన్ వాటర్ ఇవ్వడం కానీ, బటర్ మిల్క్ ఇవ్వడం కానీ, WHO రికమెండెడ్ ORS సాచెట్స్ అనేది తాగిపిస్తూ ఉండాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెస్ట్. అడిక్వేట్ రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జ్వరం ఉన్న పిల్లలని స్కూల్ కి పంపించడం అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కూడా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకోవడం అనేది తొందరగా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాక్టర్ అడ్వైజ్ లేనిది కూడా యాంటీబయాటిక్స్ అనేది స్టార్ట్ చేయకూడదు. సో ఒకవేళ పర్సిస్టెంట్ ఫీవర్ ఉంటే మాత్రం మీరు పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వడం బెటర్.